నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. హల్లెలూయా. అమ్మ విన్నారా? నువ్వు ఎదుటోడి దగ్గర హెచ్చులకు పోయినావు అనుకో, వేస్ట్ క్యాండిడేట్ రీడు అని నీతో ఎవడ కలవడం. హల్లెలూయా. నీకు ఎంతున్నా ఎదుటోడి దగ్గర నీ అహంకారం చూపించకూడదు, నీ తోటోడి దగ్గర నీ అహంకారం చూపించకూడదు, నీ రక్త సంబంధి దగ్గర నీ అహంకారం చూపించకూడదు. వాక్యం చెప్తుంది, అందరిని సంపాదించుకోవడానికి నన్ను నేను దాసునిగా మార్చుకున్నాను అన్నాడు. నీకెంతున్నా దేవుని బిడ్డ, నీ రక్త సంబంధికుడు వచ్చినప్పుడు నువ్వు కాలు మీద కాలేసి కూర్చోవడం కాదు. వాడు వచ్చినప్పుడు వాడికి నువ్వు పరిచయం చేయి. ఒకవేళ నువ్వు బంధువిందుకు వెళ్ళావు అనుకో, ఏమన్నా అక్కడ నీకు సపర్యాలు నువ్వు కోరుకోవడం కాదు. అలా నొడొచ్చాడురా, నాకు ఎంత ప్రయోజనకరంగా ఉన్నాడు, వాళ్ళు లేకపోతే ఈ ఫంక్షన్ ఎంత ఘనంగా జరిగేదా అనే మాట సంపాదించు. అరే నేను కనుక ఒళ్ళొంచి పని చేస్తే నా ఇమేజ్ తగ్గిద్దేమో, నా స్టేటస్ తగ్గిద్దేమో, ఇవన్నీ కాదు. నువ్వు ఎదుటోని సంపాదించుకోవడానికి నిన్ను నువ్వు దాసుడిగా చేసుకున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. నిన్ను నువ్వు తగ్గించుకో, వాడు తగ్గించడం కాదు, నిన్ను నువ్వే తగ్గించుకోమన్నాడు. హల్లెలూయా. నీ ఇమేజ్ తగ్గినా పర్లేదు, వ్యక్తిని పోగొట్టుకోవద్దు, మనిషిని పోగొట్టుకోవద్దు. హల్లెలూయా.